ఎస్ నమస్తే అండి, వెల్కమ్ టు సురేష్ హిందీ అకాడమీ. మరి ఈ వీడియోలో మనము అతి ముఖ్యమైనటువంటి జీకే టాపిక్ క్రీడాయి అనేటటువంటి దాని గురించి సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. క్రీడాయి, క్రీడలు, ఖేల్ అనేటటువంటి టాపిక్. సో ఇందులో ముఖ్యంగా ఒలింపిక్ క్రీడలు, దాని తర్వాత కామన్వెల్త్ గేమ్స్, దాని తర్వాత ఆసియా క్రీడలు, తర్వాత నేషనల్ గేమ్స్, తర్వాత క్రికెట్, సో క్రికెట్లో వరల్డ్ కప్, తర్వాత శాప్ క్రీడలు, నెక్స్ట్ తర్వాత ఇంకా ఉన్నటువంటి ఏవైనా సరే మరి ఐపీఎల్, ఇలాంటి వాటి క్రీడలు ప్రతి ఒక్కదాని గురించి ఒక్కొక్క వీడియో రూపంలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది కొంత పెద్ద టాపిక్ అయినప్పటికీ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మరి క్రీడాయిలలో మొదటగా ఒలింపిక్ క్రీడాయి, ఒలింపిక్ క్రీడాయి అనేటటువంటి టాపిక్ గురించి చూద్దాం. ओलंपिक क्रीडाएं, मरी प्राचीन काल में ओलंपिक क्रीड़ाओं का आयोजन, प्राचीन काल में ओलंपिक क्रीड़ाओं का आयोजन, प्राचीन काल ओलंपिक ఎప్పుడు జరిగాయి అంటే ఈస్వీ పూర్వ, క్రీస్తు పూర్వం 776లో మొదటిసారి గ్రీస్ దేశంలో ప్రారంభమయ్యాయండి. సో ఈస్వీ పూర్వ 776లో మొదటిసారి గ్రీస్ దేశంలో జరిగాయండి. మరి జరిగిన తర్వాత రోమ్ చక్రవర్తి ఆదేశాల మేరకు ఈ క్రీడల్ని క్రీస్తు శకం 394 ఈస్వీ 394లో ఆపేశారు. సో రోమ్ చక్రవర్తి ఆదేశాల మేరకు రోక్ దియా ఎప్పుడు సన్ ఈస్వీ సన్ 394లో అండి, 394లో रोम चक्रवर्ती, रोम सम्राट के आदेश के अनुसार इन्हें रोक दिया गया. సో అంతటితో ఆ ప్రాచీన కాలంలో ఒలింపిక్ క్రీడలు ఆగిపోయాయండి. ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేశారంటే ఈస్వీ సన్ క్రీస్తు శకం 1875లో, సో 1875 में 1875లో ప్రాచీన ఒలింపస్ స్టేడియం బయటపడింది. కొన్ని తవ్వకాలలో ఒలింపస్ స్టేడియం బయటపడిందండి. సో ओलंपस स्टेडियम, ओलंपस प्रांगण का आविष्कार हुआ था. सो ओलंपस स्टेडियम प्रांगण का आविष्कार कब हुआ था? सो 1875 में हुआ था. మరి ఇది బయటపడడంతోనే ఆహా, ఆ కాలంలో ఈ ఒలింపిక్ క్రీడలు మొత్తం ప్రపంచవ్యాప్తమైనటువంటి క్రీడలు జరిగేవన్నమాట అన్నటువంటి విషయం బయటికి వచ్చింది. దీని తర్వాత ఫ్రాన్స్ దేశానికి చెందిన పియరీ డి కౌబర్టీన్, ఏదండి ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి పియరీ డి కౌబర్టీన్ అనేటటువంటి ఆయన, पियरी डी कौबर्टीन అనేటటువంటి ఆయన కృషి ఫలితంగా, సో इनके प्रयास के आधार पर 1894 ईस्वी सन 1894 में पेरिस में, कहाँ पर? पेरिस में अंतर्राष्ट्रीय అథ్లెటిక్ ని మనం హిందీలో ఏమంటామంటే ధావక్ అంటామండి. సో అంతర్రాష్ట్రీయ ధావక్ కాంగ్రెస్ సమారోహ్ ఆయోజిత హువా. సో ఈ సమయంలో అంతర్రాష్ట్రీయ ధావక్ కాంగ్రెస్ సమావేశం ఏర్పాటు జరిగిందండి. ఈ సమావేశంలోనే హర్ 4 వర్షకో ఏక్ బార్, ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలని తీర్మానం చేశారు 1894లో అండి. పియరీ డి కౌబర్టీన్ కృషి ఫలితంగా 1894లో ప్యారిస్లో జరిగిన అంతర్రాష్ట్రీయ ధావక్ కాంగ్రెస్లో हर 4 वर्षों के लिए एक बार ओलंपिक क्रीडाओं का निर्वहन करना चाहिए, सो इसका संकल्प हुआ था. అందుకే ఈ పియరీ డి కౌబర్టీన్ని ఏమంటామంటే ఆధునిక ఒలింపిక్ క్రీడాओं का पितामह అని అంటారు. ఆధునిక ఒలింపిక్ క్రీడాओं का పితామహ్ అని ఎవరిని అంటారంటే పియరీ డి కౌబర్టీన్, ఈయన కృషి ఫలితంగానే.
మరి ఈ విధంగా 1894లో తీర్మానించిన తర్వాత మొదటిసారి 1896లో प्रथम आधुनिक ओलंपिक क्रीडाएं प्रथम आधुनिक ओलंपिक क्रीडाएं आयोजित हुई సో ओलंपिक क्रीडाएं आयोजित हुई ఎప్పుడు అంటే 1896లో అండి ఎక్కడ అంటే గ్రీస్ లోని ఏథెన్స్ నగరంలో మొట్టమొదటిసారి ఆధునిక ఒలింపిక్ క్రీడలు జరిగాయి మరి ఇందులో పాల్గొన్నటువంటి దేశాల సంఖ్య షామిల్ దేశ్ పాల్గొన్నటువంటి దేశాల సంఖ్య మొదటిసారి 13 దేశాలు పాల్గొన్నాయి అయితే ఈ 13 దేశాల్లో ఇండియా లేదు భారతదేశం లేకుండానే ఈ మొదటి ఒలింపిక్ క్రీడలు జరిగాయి మరి ఇందులో అగ్రస్థానంలో వచ్చినటువంటి దేశం ప్రథమ స్థాన్ ప్రాప్తి కియా గయా దేశ్ యుఎస్ఏ అమెరికా మొదటి స్థానంలో వచ్చిందండి మొదటి ఒలింపిక్ క్రీడల్లో మొదటి స్థానం పొందినటువంటి దేశం ఎస్ అమెరికా అండి ఇక రెండవ ఒలింపిక్ క్రీడలు దూసరి ఒలింపిక్ క్రీడాయి ఎప్పుడు జరిగాయి అంటే ప్రతి 4 సంవత్సరాలకు కదండి సో 1900 మే హుయే థే ఎక్కడ అంటే ప్యారిస్ నగరంలో జరిగాయండి మరి ఇందులోనే భారతదేశం పాల్గొంది సో ఇస్మే భారత్ షామిల్ హువా థా సో భారతదేశం పాల్గొన్న మొదటి ఒలింపిక్స్ ఏ దేశంలో జరిగాయి ప్యారిస్లో 1900లో మరొక ప్రత్యేకత ఉందండి ఈ ప్యారిస్ ఒలింపిక్స్కి మొదటిసారి మహిళలు కూడా పాల్గొన్న ఒలింపిక్స్ ఈ ప్యారిస్ ఒలింపిక్సే ప్రథమ बार महिलाएं भी शामिल हुई ఒలింపిక్ ప్యారిస్ ఒలింపిక్స్ 1900 మే అండి తర్వాత ఈ పియరీ డి కౌబర్టిన్ కృషి మేరకు 1913లో 1913 में ओलंपिक ध्वजा का निर्माण हुआ ओकेనండి पियरी डी कौबर्टिन कृषि के आधार पर कृषि అనకూడదు प्रयासों के आधार पर सो 1930 में ओलंपिक ध्वजा का निर्माण हुआ था ఒలింపిక్ పతాకం తయారు చేయబడింది మరి ఈ పతాకం ఎప్పటి నుండి ప్రదర్శించడం మొదలు పెట్టారంటే దీన్ని సో ఏడవ ఒలింపిక్ క్రీడలు బెల్జియం దేశంలో జరిగాయి 1920లో బెల్జియంలో జరిగాయి అప్పటి నుండి ఈ ధ్వజ అనేటటువంటిది అమల్లోకి వచ్చింది మొదటిసారి ఈ యొక్క బెల్జియంలో బెల్జీ ధ్వజ అనేది గుర్తుపెట్టుకోండి ఏడవ క్రీడల్లో మరి ఈ ఒలింపిక్ పతాకం ఏ విధంగా ఉంటుంది అన్నటువంటిది చూడండి ఇది 2:3 అనుపాతంలో ఉంటుంది సో 2 అడుగులు పొడవులు 3 అడుగుల వెడల్పు కలిగి ఉంటుందండి సో ఇందులో పైన 3 వలయాలు ఉంటాయి కింద 2 వలయాలు ఉంటాయి మరి 5 వలయాలు కలిగి ఉంటాయి సో 5 घेरे रहते हैं 5 वृत्त रहते हैं ये 5 घेरे या 5 वृत्त 5 महाद्वीपों के प्रतीक माने जाते हैं ఈ 5 మహాద్వీపాలకు అంటే 5 మన యొక్క ఏమంటాము 5 ద్వీపాలకి 5 మహాద్వీపాలకి 5 ఖండాలకి 5 వలయాలు గుర్తుగా ఉంటాయండి సో మరి ఇందులో ఏమేమి ఉంటాయి అనేటటువంటిది మనం చూద్దాం సో ఇందులో మొదటగా నీలావృత్ అండి నీలావృత్ ఒకటి ఉంటుంది ఇది ఏ ఖండానికి గుర్తు అంటే యూరోప్ మరి తర్వాత ఉండేటటువంటిది బ్లాక్ కాలావృత్ అండి కాలావృత్ ఇది ఆఫ్రికా అంతా కూడా నల్లవాళ్ళు ఎక్కువగా ఉంటారు కదండి అలా గుర్తుపెట్టుకోండి నీలావృత్ అంటే బ్లూ కలర్ యూరోప్ అంతా బ్లూ కలర్లో ఉంటుందండి ఇక తర్వాత లాల్ అండి ఎరుపు రంగు వృత్తము ఏ ఖండానికి గుర్తు అంటే ఎర్రగా ఉండేటటువంటిది వాళ్ళు అమెరికా అండి అమెరికా ఖండానికి గుర్తు ఇక తర్వాత పసుపు అండి పీలా అండి పీలా పసుపు అనేటటువంటిది ఏషియా సో ఏషియా పసుపు పీలా సో ఏషియా అనేది గుర్తుపెట్టుకోండి ఇక తర్వాత హరా గ్రీన్ కలర్ వలయం అనేటటువంటిది ఆస్ట్రేలియాకి గుర్తు
ఆస్ట్రేలియాకి గుర్తు. యూరోప్ నీల, కాలా ఆఫ్రికా, లాల్ అమెరికా, పీలా ఏషియా, హరా ఆస్ట్రేలియా, వీటికి గుర్తు అనమాట. ఓకేనా. ద 5 ఇంటర్లాకింగ్ రైట్స్ స్టాండ్ ఫర్ ఫ్రెండ్షిప్ ఆఫ్ 5 కాంటినెంట్స్. ఈ ఇంటర్లాక్ అయినటువంటి ఈ వృత్తాలన్నీ కూడా 5 ఖండాల యొక్క ఫ్రెండ్షిప్కి గుర్తు అనమాట. మరి ఈ పొడవు వెడల్పులు ఎలాగుంటుందంటే 2:3 అనుపాతమే రహతే హై. 2 అడుగుల పొడవు వెడల్పు 3 అడుగులు ఉంటుంది. మీ ఈ యొక్క ఒలింపిక్ క్రీడల ఆశయం ఏమిటి? ఒలింపిక్ క్రీడల మోటోయా ఆశయం ఏమిటి? దీని ఆశయం చూడండి. ఇది ఆశయాన్ని 1920లో ఒలింపిక్స్లో 1920లో జరిగినటువంటి ఒలింపిక్స్లో ప్రవేశపెట్టారు. దీన్ని నిర్మించినటువంటి వ్యక్తి ఇస్కాన్ నిర్మాణ్ ఫాదర్ డాడిన్ అనేటటువంటి ఆయన ప్రవేశపెట్టాడు. ఫాదర్ డాడిన్ అనేటటువంటి ఆయన ప్రవేశపెట్టాడండి. మరి ఈ మోటో ఏమిటి అనేటటువంటిది చూడండి. మోటో సిటిఎస్, ఆల్టిఎస్, పోర్టిఎస్ అండి. సిటిఎస్, ఆల్టిఎస్, పోర్టియస్. ఇది గ్రీకు భాషలో ఉంటుందండి. సిటిఎస్, ఆల్టిఎస్, పోర్టియస్ అంటే వేగంగా, ఉన్నతంగా, బలంగా అని అర్థం. తేజసే, సో ఆల్టియస్ ఉన్నతంగా, సో అంటే ఉన్నతంగా, తేజసే, ఆల్టియస్ ఉచ్ఛసే, పోర్టియస్ బలంగా అనేటటువంటిది మజబూత్ సే, తేజసే, ఉచ్ఛసే, మజబూత్ సే, సిటిఎస్, ఆల్టియస్, పోర్టియస్ అనేటటువంటిది. మరి ఈ ఒలింపిక్ క్రీడల సందేశం ఏమిటి? సందేశాన్ని ఎపిగ్రామ్ అని అంటారండి. ఎపిగ్రామ్ అని అంటారు. ఏంటంటే ఈ ఎపిగ్రామ్ జీవితంలో గెలవడం కంటే పోరాడడమే ముఖ్యం. జీవన్ మే जीतने से भी लड़ना ही महत्वपूर्ण है. जीवन में जीतने से भी लड़ना ही महत्वपूर्ण है. ఇది ఒలింపిక్ క్రీడల యొక్క నినాదం, సందేశం అండి, సందేశం మాత్రమే. సో దీన్ని కూడా 1920లో జరిగినటువంటి ఒలింపిక్స్లో ప్రవేశపెట్టారు, ప్రకటించారు. జీవన్ మే జీతనే సే భీ లడనా హీ మహత్వపూర్ణ హై. ఇక తర్వాత ఒలింపిక్ క్రీడల జ్యోతి గురించి తెలుసుకుందాం. జ్యోతిని మషాల్ లేదా జ్యోతి అని అంటారండి. సో ఒలింపిక్ క్రీడల జ్యోతిని 1928లో జరిగినటువంటి ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్లో ప్రవేశపెట్టాడు. ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్లో ప్రవేశపెట్టారండి. ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్లో పేష్ కియా గయా. మరి ఈ ఆధునిక ఒలింపిక్ జ్యోతిని, ఇది ప్రాచీనంగా అండి, మరి ఆధునికంగా అయితే మనం మళ్ళీ చూసుకున్నట్లయితే ఆధునిక ఒలింపిక్ జ్యోతి, ఆధునిక ఒలింపిక్ मशाल को 1936 में हुए बर्लिन ओलंपिक्स में पेश किया गया. बर्लिन ओलंपिक्स में पेश किया गया. सो प्रथम बार ज्योति का पेश అయితే 1928 आम्स्टरडैम ओलंपिक्स में. सो दूसरी बार आधुनिक ओलंपिक्स मशाल या ज्योति को 1936 बर्लिन ओलंपिक्स में पेश किया गया था. మరి నెక్స్ట్ తర్వాత ఒలింపిక్ క్రీడల మస్కట్ అండి. మస్కట్ని ఏమంటామో తెలుసా? హిందీలో శుభంకర్ అంటారండి. శుభంకర్ లేదా ప్రతీక్ అని అంటారండి. సో ఆ క్రీడల ఒలింపిక్ క్రీడల మస్కట్ని మొట్టమొదటిసారి ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే ప్రథమ బార్ 1972లో అండి. 1972లో మ్యూనిచ్ జర్మనీలో జరిగినటువంటి 20 ఒలింపిక్స్ క్రీడల్లో ప్రవేశపెట్టారు. సో 20వ ఒలింపిక్ క్రీడల్లో ప్రవేశపెట్టారు. ఇవి ఎక్కడ జరిగాయంటే మ్యూనిచ్ నగరంలో జరిగాయి. మ్యూనిచ్ ఎక్కడ ఉంటుందంటే జర్మనీలో ఉంటుందండి. జర్మనీలో జరిగినటువంటి మ్యూనిచ్ ఒలింపిక్స్లో మొదలు ఈ యొక్క దీన్ని ప్రవేశపెట్టారు. మరి ప్రథమ
ప్రథమ శుభంకర్ అంటే మొదటి మస్కట్ ఏమిటి అంటే వాడి అనేటటువంటి మస్కట్ అండి దాని పేరు. మరి ఏంటి మస్కట్ అంటే ఏవైతే అంతరించిపోయే దశల్లో ఉన్నాయో అటువంటి జంతువుల్ని, పక్షుల్ని, సో మరి జీవుల్ని ప్రమోట్ చేయడం కోసం, వీటిని రక్షించండి అని ప్రమోట్ చేయడం కోసం మస్కట్గా దాన్ని తయారు చేస్తారు. మరి వాడి ఏంటంటే డాక్సుండ్ జాతి కుక్క అండి. సో డాక్సుండ్ జాతి యొక్క కుత్త. సో దీన్ని మొదటి ఈ యొక్క క్రీడల శుభంకర్గా మస్కట్గా పేర్కొనడం జరిగింది, చూపించడం జరిగింది. సో 1972లో అండి, 72లో. సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి వివరాలు. ఈ యొక్క దీనికి సంబంధించి ఒక్కసారి రివిజన్ చేద్దామండి. సో మరి ఒలింపిక్ క్రీడాయే प्राचीन काल ओलंपिक ईस्वी पूर्व 776 में ग्रीस में आयोजित हुए थे. सो रोम सम्राट के आदेशानुसार इन्हें 394 ईस्वी सन में रोक दिया गया था. मरी 1875 में ओलंपिक प्रांगण आविष्कार हुआ था. सो फ्रांस के पियरी डी कौबर्टीन के प्रयासों के आधार पर 1894 में पेरिस शहर में अंतरराष्ट्रीय धावक कांग्रेस का समारोह हुआ था. इसमें तय हुआ कि हर 4 वर्ष के लिए एक बार समस्त दुनिया से संबंधित ओलंपिक्स क्रीड़ाओं का आयोजन होना चाहिए. सो इसके आदेशानुसार पियरी डी कौबर्टीन को आधुनिक ओलंपिक क्रीड़ा पितामह माने जाते थे. प्रथम आधुनिक ओलंपिक क्रीड़ाएं 1896 में ग्रीस राजधानी एथेंस में हुए थे. इसमें शामिल देश, कुल देशों की संख्या, भागीदार देशों की संख्या 13. इसमें अग्रस्थान प्राप्त किया गया देश यूएसए. सो और इसमें भारत और महिलाएं शामिल नहीं हुए थे, भाग नहीं लिए थे. और दूसरी ओलंपिक्स क्रीड़ाएं 1900 में पेरिस शहर में हुए थे, फ्रांस राजधानी. इसमें भारत भी शामिल हुआ था, भाग लिया था. और इसके साथ साथ महिलाएं भी प्रथम बार भाग लिए ओलंपिक्स, पेरिस ओलंपिक्स. पियरी डी कौबर्टीन के प्रयासों के आधार पर 1913 को ओलंपिक ध्वजा का निर्माण हुआ था. सो 7वां ओलंपिक्स जो 1920 में बेल्जियम में हुए थे, वहां पर इस ध्वजा का प्रदर्शन हुआ था. इस ध्वजा में 5 वृत्त होते हैं ऊपरी ओर. सो ऊपरयुक्त पंक्ति में 3 वृत्त और निचली पंक्ति में 2 वृत्त रहते हैं. नीला वृत्त यूरोप का प्रतीक, काला वृत्त अफ्रीका का, लाल अमेरिका, पीला एशिया, हरा ऑस्ट्रेलिया. और इसका मोटो, ओलंपिक्स का मोटो या आशय 1920 में इस मोटो का निर्माण हुआ था. सो निर्माणकर्ता फादर डैडिन. सो इस मोटो की पंक्ति है सिटियस, आल्टियस, पोर्टियस, यानी कि तेज से, उच्च से, मजबूत से. सो और వేగంగా, బలంగా, ఉన్నతంగా అని అర్థం. ఇది ఆర్డర్లోనే గుర్తుపెట్టుకోండి. ओलंपिक्स का संदेश या एपिग्राम होता है, जीवन में जीतना महत्वपूर्ण नहीं, सिर्फ लड़ना ही महत्वपूर्ण है. सो इसका आविष्कार हुआ था 1920 में. और ओलंपिक मशाल यानी कि ज्योति को 1928 में हुए और अम्स्टरडम ओलंपिक्स में प्रथम बार इसका प्रदर्शन हुआ था. लेकिन आधुनिक ओलंपिक्स मशाल को 1936 में बर्लिन नगर में हुए ओलंपिक्स में इसका पेश हुआ था. सो यानी कि और इसके बाद मस्कट को देखेंगे. मस्कट को शुभंकर कहते हैं या प्रतीक माने जाते हैं. सो प्रतीक या शुभंकर प्रथम मस्कट का प्रयोग 1972 में हुए 20वां ओलंपिक्स म्यूनिच नगर में हुए जर्मनी ओलंपिक्स में इसका प्रदर्शन हुआ था. प्रथम शुभंकर का नाम है वाडी, जो डाक्सुंड जाति का कुत्ते का नाम है वाडी. सो ये है. सो ये इस ओलंपिक्स क्रीड़ाओं से संबंधित मोटी जानकारी. और कुछ अवांतरों के कारण, कुछ अवरोध के कारण, यानी कि विश्व युद्धों के कारण कुछ वर्षों में ओलंपिक्स क्रीड़ाओं का आयोजन नहीं हुआ था. उनके बारे में भी जानकारी प्राप्त करेंगे. सो प्रपंच युद्धाల కారణంగా ఒలింపిక్ క్రీడలు జరగని సంవత్సరాలు. विश्व युद्ध के कारण, ओकेना ఏదండి, विश्व युद्ध के कारण రద్దయినటువంటి, రద్ద
రద్ద ఒలింపిక్స్ ఏవి అనేటటువంటివి చూద్దాం. విశ్వ యుద్ధ కే కారణ్. సో మొట్టమొదటిసారి ఏంటంటే సో 1916లో రద్దయిపోయాయండి. ఎన్నవ సో వాటి గురించి కూడా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మరి 6వ ఒలింపిక్ క్రీడలు అండి, 6వ ఒలింపిక్ క్రీడలు. సో 6వ ఒలింపిక్ క్రీడలు 1916లో సో మొదటి ప్రపంచ యుద్ధ కారణంగా, ప్రథమ విశ్వయుద్ధ కారణంగా, విశ్వయుద్ధం కారణంగా రద్దయినటువంటివి 6వవండి. దీని తర్వాత మళ్ళీ 12వ, కరెక్ట్గా 12వవి. ఇవి ఎప్పుడంటే 1940లో జరగాల్సినటువంటివి. ఇది కూడా 2వ ప్రపంచ యుద్ధం కారణంగా, దూసరా విశ్వయుద్ధం కారణంగా. సో ఇవైతే మొదటిగా 1914 మరియు 1918 మధ్య కాలంలో సో ఈ యొక్క యుద్ధం జరిగింది కాబట్టి రద్దయిపోయాయి. రెండవది 2వ ప్రపంచ యుద్ధం కారణంగా 1939 ఎప్పటి వరకు జరిగిందండి, 1945 వరకు జరిగింది యుద్ధం. సో అందుకు 1940లో జరగాల్సినటువంటివి రద్దయిపోయాయి. తర్వాత 13వి కూడా సో ఎప్పుడు జరగాలంటే 1944లో. సో కాబట్టి ఇంకా కంటిన్యూగా 2వ ప్రపంచ యుద్ధం ఉండింది కాబట్టి అప్పుడు కూడా దూసరే విశ్వయుద్ధ కే కారణ్ సో ఇవి కూడా కంప్లీట్ అయిపోయాయండి, అంటే రద్దు చేయబడ్డాయి. 39, 1945 మధ్య కాలంలో జరగాల్సినవి. సో 6వ, 12వ, 13వవి రద్దు చేయడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించినటువంటివి. సో ఇంకా కొన్ని వివరాలను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దామండి. మరి ఇందులో దక్షిణార్ధ గోళంలో దక్షిణ దక్షిణార్ధ గోళంలో మొదటిసారి ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగాయి? ఓకేనా, దక్షిణార్ధ భూభాగమే, దక్షిణార్ధ గోళక్ మే ప్రథమ బార్ ఎక్కడ జరిగాయి అంటే మెల్బోర్న్, ఆస్ట్రేలియా రాజధాని మెల్బోర్న్ అండి. మెల్బోర్న్లో జరిగాయి. సో అది ఆస్ట్రేలియా రాజధాని అండి. ఎప్పుడు అంటే కనుక సో 1956లో 16వ ఒలింపిక్ క్రీడలు జరిగాయి. సో 16వ ఒలింపిక్ క్రీడాయి. ఇక తర్వాత ఆసియా ఖండంలో మొదటిసారి ఎక్కడ జరిగాయి? ఏషియా మహాద్వీపమే ఎప్పుడు జరిగాయి? ప్రథమ బార్ ఎక్కడ అంటే జపాన్ రాజధాని అయినటువంటి టోక్యోలో జరిగాయండి. జపాన్ రాజధాని అయినటువంటి టోక్యోలో. ఎప్పుడు అంటే 1964లో అండి, 64లో జరిగాయి. అవి కూడా 18వ ఒలింపిక్ క్రీడలు అనమాట. సో దక్షిణార్ధ గోళక్ మే అయితే మెల్బోర్న్, ఏషియా మే అయితే టోక్యోలో అండి. ఓకేనా, మరి ఇప్పటి వరకు ఆసియాలో జరిగిన ఒలింపిక్ క్రీడాయే. సో అబ్ తక్ ఏషియా మే ఎన్నిసార్లు జరిగాయి, ఎక్కడ జరిగాయి అనేటటువంటివి చూడండి. సో ఇప్పటి వరకు మొదటిసారి 18వ ఒలింపిక్ క్రీడలు జరిగాయండి. సో 1964లో టోక్యోలో జరిగాయి. టోక్యో దేని రాజధాని? జపాన్ యొక్క రాజధాని అండి. రెండవసారి ఆసియాలో 24వ ఆసియా క్రీడలు జరిగాయి. ఎప్పుడంటే 1988లో సియోల్లో జరిగాయి. ఎక్కడ జరిగాయండి? సియోల్, దక్షిణ కొరియా అండి. దక్షిణ కొరియాలో జరిగాయండి, సియోల్. ఇక తర్వాత నెక్స్ట్ ఎప్పుడు 29 జరిగాయండి. ఎప్పుడంటే 2008లో జరిగాయి. ఎక్కడంటే బీజింగ్లో జరిగాయండి, బీజింగ్. సో మరి చైనా యొక్క రాజధాని అయిన బీజింగ్లో జరిగాయి. ఇక చివరిసారి ఆస్ట్రేలియా ఈ యొక్క ఆసియా ఖండంలో 32వ క్రీడలు జరిగాయండి, 2021లో జరిగాయి. ఎక్కడంటే మళ్ళీ టోక్యోలోనే జరిగాయి. జపాన్ రాజధాని టోక్యోలో జరిగాయి. ఇక నెక్స్ట్ 2024లో జరగబోతూ ఉన్నాయండి, 2024లో జరగబోతూ ఉన్నాయి. ఓకేనా, సో మరి ఇవి ఎప్పటి వరకు ఉన్నటువంటి టోక్యోలో జరగాల్సింది ఈ యొక్క దీని కారణంగా రద్దు అయిపోయాయి. ఏది? సో మన కోవిడ్-19 కారణంగా రద్దు అయిపోయాయండి. ఓకేనా, 32వ క్రీడలు 2020వ సంవత్సరంలోనే జరగాల్సినటువంటివి. 2020 సంవత్సరంలో జపాన్ టోక్యోలో రెండవసారి జరగాలి. కోవిడ్-19 కారణంగా 2021కి చేంజ్ చేశారు, ఒక సంవత్సరం తర్వాత జరిపారు. ఓకేనా, 20లోనే జరగాల్సినవి 21లో జరిగాయి. సో ఇవి
2021 జూలై నుండి ఆగస్టు వరకు జరిగాయి. 32వి. ఓకేనండి. సో ఇవి ఏషియాలో ఫస్ట్ టోక్యో, తర్వాత సియోల్, తర్వాత బీజింగ్, మళ్ళీ టోక్యోలో 1 సంవత్సరం లేటుగా పెట్టారు. మరి ఇప్పటి వరకు ఎక్కడ జరపలేదు అంటే ఆఫ్రికా ఖండంలో ఇంతవరకు జరపలేదు. ఎందుకంటే ఆ దేశాలకు ఈ యొక్క ఆసియా ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించేంత స్థాయిలో ఆర్థిక స్తోమత లేదు. సో అందుకని చెప్పేసి ఇప్పటి వరకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో अब तक సో ఆయోజన్ నహి ఎక్కడ జరగలేదు అంటే చాలా ఇంపార్టెంట్, ఆఫ్రికాలో అండి. ఆఫ్రికా మహాద్వీపంలో జరపలేదండి, ఇప్పటి వరకు జరపలేదు. మరి అత్యధిక సార్లు ఏ ఖండం, ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది, అది కూడా ఇంపార్టెంటే. అత్యధిక సార్లు ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం అమెరికానండి. అమెరికాని అత్యధిక సార్లు ఆధిక్యం. ఎన్నిసార్లు? సో చాలాసార్లు ఆతిథ్యం ఇచ్చిందండి. అయితే ఇప్పటి వరకు దాదాపుగా మొదటి స్థానాన్ని కూడా, ప్రథమ స్థానాన్ని కూడా పొందిన దేశం, ప్రథమ స్థానాన్ని అత్యధికంగా పొందినటువంటి దేశం కూడా అమెరికానే అండి. 13 సార్లు పొందింది. ప్రథమ స్థానాన్ని అమెరికా ఎన్నిసార్లు పొందిందండి? 13 సార్లు పొందడం జరిగిందనమాట. సో ఇవండి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ యొక్క ఒలింపిక్స్ దానికి సంబంధించినటువంటి వివరాలు, సో దాని యొక్క విశేషతలు. ఓకేనా? ఇంకా కూడా దీనికి సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయండి. సో మరి ఇప్పటికీ ఈ ఒలింపిక్స్ క్రీడలకు సంబంధించినటువంటి మరి 30 మినిట్స్ వరకు మనం చెప్పుకొని ఉన్నాం. మరి ఇంకొంచెం ఏదైనా చిన్న టాపిక్ కూడా మనం ఇక్కడనే కంప్లీట్ చేసుకుందాం. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో ఒలింపిక్ క్రీడలు, నగరాలు అనేటటువంటివి చూద్దాం. సో ఇక్కడనే దానికి సంబంధించినటువంటి వివరాలు అవి కూడా నెక్స్ట్ వీడియోలోనే చూద్దామండి. ఒలింపిక్ క్రీడలు ఎప్పుడు, ఏ నగరంలో, ఏ సంవత్సరంలో జరిగాయి అనేటటువంటిది నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.